పశ్చిమ గోదావరి జిల్లాలో 3 దశాబ్దాల క్రితం నిర్మించిన జెడ్ వంతెనలు శిథిలావస్థకు చేరి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ప్రమాదకరంగా మారిన వారధులు ఎప్పుడు కూలుతాయోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సవ్యంగా రాకపోకలు సాగించలేక అవస్థలు పడుతున్నారు. డెల్టా ప్రాంతంలో విస్తరించిన పంట కాలువలు, మురుగునీటి కాలువలతో గ్రామాల మధ్య దూరం పెరుగుతోంది. దూరాన్ని తగ్గించి ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు నిర్మించినవే జెడ్ వంతెనలు. ప్రధానమైన వంతెన వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 3 దశాబ్దాల క్రితం కాలువకు ఇరువైపులా చిన్న చిన్న వంతెనలు నిర్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామంలో చూసినా ఇటువంటి వంతెనలు కనిపిస్తుంటాయి. ఈ వంతెనల మీదుగా బస్సులు, ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అనువుగా ఉంటాయి. 3 దశాబ్దాల క్రితం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన వంతెనలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. నరసాపురం కాలువ మీద పెనుగొండ మండలం నుంచి పాలకొల్లు మండలం వరకు వంతెనలు ప్రమాదకరంగా మారాయి. ఈ వంతెన మీద మాకు నాగరాజపేట నుంచి యువతలకు రావడానికి, మెయిన్ రోడ్డుకి రావడానికి ఈ వంతెన ఆధారం. మరి ఈ వంతెన మీద వెళ్ళేటప్పుడు సైడు ఈ అన్నీ కూడా పోవటం వల్ల రైలీస్ అన్నీ పోయినాయండి. మరి చాలా మాకు ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి ఆ ఖాళీ చూసి మాకు భయాందోళన కలుగుతున్నాయి. మరి అదే రకంగా స్కూల్ విద్యార్థులు కూడా చాలామంది ఈ వంతెన మీద రావడం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళందరూ కూడా ఆ ఖాళీకి వచ్చినప్పుడు గమ్ముని ఎవరైనా ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు గమ్ముని ఏమైనా కాలు అనుకుంటే కనుక కిందకి పడిపోతాం అని ఒక ఆందోళనకు గురవ్వాల్సి వస్తుంది. ఈ వంతెనకి సరైన రైలింగ్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే ఒక వ్యక్తి నడుస్తూ జారిపడిపోతూ ఉంటే ప్రజలు రక్షించిన అనేక ఘటనలు ఉంటున్నాయి. ఎందుకంటే ఇది ఒక్కోసారి అనేక సైకిళ్ళు ట్రాఫిక్ అయినప్పుడు ఎప్పుడైతే రైలింగ్స్ లేవో సహజంగా ఇటో అటో వాహనాలు వాలవలసి ఉంటుంది. ఆ క్రమంలో రైలింగ్స్లోంచి కాలు జారిపడటం అనేక జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కాలువకు అవతల ఎల్ఐసి ఆఫీసు, అలాగే అనేకమైనటువంటి కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో ప్రజలందరూ కూడా ఈ బ్రిడ్జికి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు, మరి రాజకీయ నాయకులు అందరూ కూడా దీని మీద దృష్టి సారించి దీన్ని చక్కటి వంతెన నిర్మించవలసిందిగా కోరుతున్నాం. పంట కాలువపై దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెనల స్థానంలో కొత్తవి నిర్మించాలని డెల్టా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తక్షణమే ప్రభుత్వం, అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.